ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ షేర్వా అయితే చేసుకుందాం. చూడండి, నేను ఒక హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది, కొద్దిగా. స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవ్వాలి. ముందుగా 2 ఆకులు, 2 ఇలాచీలు, ఒక 5 లవంగాలు వేసుకున్నాం. ఆల్రెడీ ఆయిల్ వేడయింది. కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. కొంచెం మెత్తగా అయినాక చికెన్ వేసుకున్నాం. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా పసుపు, కలుపుకున్నాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయినాక కొంచెం ఫ్రై చేసుకోవాలి, లేకుంటే కర్రీ మొత్తం పచ్చి స్మెల్, అల్లం స్మెల్లే వస్తుంటుంది. చూడండి, అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయింది. తర్వాత మనం చికెన్ వేసుకున్నాం. టూ 3 టైమ్స్ వాష్ చేసుకున్నాము. కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్నాక మూత పెట్టుకుని వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు అందులో ఉండే వాటర్ తోటే మగ్గిపోవాలి. అలాగైతేనే ఇందులో నీసు వాసన రాదు. మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో వాటర్ పోసుకుందాం. ప్లేట్లో వాటర్ ఎందుకు పోసుకుందామంటే మాడు పట్టకుండా ఉంటుంది. ఇంకోటి లోపల ఆ చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి తీసి చూద్దాం మూత. కలుపుకుందాం. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ అంతా ఎగిరిపోయినాక పెట్టుకుందాం. చూద్దాం ఒకసారి. చూడండి, ఇంకా వాటర్ ఉన్నాయి. ఇంకా వాటర్ అన్నీ అయిపోవాలి.